ఏ నామంనైనా మనము స్మరించవచ్చు. తజ్జప తదర్థ భావనం, ఆయన దివ్య నామస్మరణ చేస్తూ దాని అర్థభావన చేయడం వల్ల క్రమక్రమంగా మనసు స్థిరమవుతుంది, క్రమక్రమంగా ధ్యానం కుదురుతుంది, ఆ తర్వాత సమాధి లభిస్తుంది, ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కార ప్రమాణం. నామస్మరణం నుంచి ప్రారంభించాలి. నామస్మరణ తప్ప మరొకటి అక్కడ మనకు అప్పడకూడదు. ఆ విధంగా దాంట్లో లీనం కావాలి. ఈ రకంగా మనము అర్థభావన యుక్తంగా నామస్మరణ చేస్తూ చక్కగా ఈశ్వరోపాసనలో వెళ్ళవచ్చు అని చెప్పబడింది. అదే మనం చేద్దాం. ఇప్పుడు కార్యకర్తల శిక్షణకు సంబంధించి అంశాలు ప్రారంభిస్తాం. ఇది మన కార్యకర్తల శిక్షణలో 4వ శిక్షణ తరగతి. ఇంతకుముందు 3 పూర్తయ్యాయి. 3 పూర్తయిన సందర్భంగా ఒక్కసారి మనము పునశ్చరణ చేసుకోవడం మంచిది. ఎందుకంటే విషయాలు కొంత లోతుగా ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేయడం వల్ల మన మనసులో లోతుగా విషయాలు వస్తాయి. 2, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేటుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అన్ని విషయాలు సమగ్రంగా తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చాం, ఆన్లైన్లో ఆధ్యాత్మిక సత్సంగం, ఆ సభ్యులందరూ యాడ్ అయ్యారు ఇక్కడ. కాబట్టి అక్కడ వాళ్ళు వింటారు, ఇక్కడ మనం వింటాం, పునశ్చరణ జరుగుతుంది. ఇది 4వ శిక్షణ కాలాంశం. ఒక్కొక్క శిక్షణ కాలాంశాల్లో ఏ విషయాలు వచ్చాయి అది కూడా మీకు గుర్తు చేస్తూ పునశ్చరణ ఇస్తాను. విషయాలు శ్రద్ధగా విని ధారణ చేయండి. మనం ఏది ధారణ చేస్తామో అదే అవుతాం. కాబట్టి మనం దివ్య మానవులుగా కావాలి అంటే దివ్యత్వాన్నే ధారణ చేయాలి. అదే చెప్తాను. మొట్టమొదటి మనము 4 వారాల క్రితం మనం ప్రారంభించినటువంటి మొదటి శిక్షణ తరగతిలో అంశం ఏముందంటే కార్యకర్తల శిక్షణ స్వరూపము అనే అంశం మనకుంది. వైదిక కార్యకర్తల శిక్షణ దాని స్వరూపం. ఇది మొదటి కాలాంశంగా మనం తీసుకున్నాం. అయితే దీంట్లో విషయం ఏంటిది? అసలు కార్యకర్తల శిక్షణ యొక్క అవసరం ఏమిటి, దాని ఉపయోగాలు ఏంటి, అసలు అది ఎలా ఉంటుంది అనే విషయాలు దాంట్లో తీసుకున్నాం. 2వ కాలాంశాలు 3వ కాలాంశాలు కూడా వేరే ఉన్నాయి. మొట్టమొదటి 2వ కాలాంశం ఏంటి అది కూడా చెప్పిస్తాను. 2వ శిక్షణ తరగతిలో కాలాంశం ఏంటి అంటే మతములు, సాంప్రదాయములు, వాటి స్వరూపము. 2వ శిక్షణ తరగతిలో అంశాలు ఏముంటాయంటే మతములు, సాంప్రదాయములు, వాటి స్వరూపము, కామ ప్రభావం. ఈ అంశాన్ని 2వ కాలాంశంగా మనం పూర్తి చేశాం. మరి 3వ శిక్షణ తరగతిలో ఆ 3వ శిక్షణ తరగతిలో కాలాంశం ఏముంది అంటే సంస్కృతి దాని స్వరూపము. సంస్కృతి దాని స్వరూపము, కామ విశేషతలు. ఈ 3 మనం పూర్తి చేశాం. దాని పునశ్చరణ ఒక 5 నిమిషాలు చేసి ఈ రోజు కాలాంశం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ రోజు కాలాంశంలో మనం లోతుగా వెళ్ళాలంటే మనం ఇంతవరకు చెప్పుకునే ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుంటే దీంట్లో లోతుకి వెళ్తాం. మొట్టమొదటి కాలాంశమైనటువంటి వైదిక కార్యకర్తల శిక్షణ స్వరూపంలో విషయం ఏంటంటే మనకు అనేక ధార్మిక సంస్థలు ఉంటాయి, సామాజిక సంస్థలు కూడా ఉంటాయి. ధార్మిక సామాజిక సంస్థల్లో సభ్యులు ఉంటారు, వాళ్ళని కార్యకర్తలు. కుటుంబం కూడా ఒక సామాజిక సంస్థే, కుటుంబంలో కూడా సభ్యులు ఉంటారు, వాళ్ళందరినీ ఒకే కుటుంబ సభ్యులు అని అంటారు. అలాగే సామాజిక సంస్థ ఒక విశాలమైన కుటుంబం, ధార్మిక సంస్థ కూడా ఒక విశాల కుటుంబం. దాంట్లో ఉన్న సభ్యులందరినీ కార్యకర్తలు. కార్యకర్తలే సంస్థకు వెన్నెముక. కార్యకర్త is the backbone of the organization. కార్యకర్త సంస్థకు వెన్నెముక.
ఎందుకంటే ప్రజలు సంస్థ సిద్ధాంతాన్ని అంతగా అర్థం చేసుకోరు. సామాన్య ప్రజలు కార్యకర్తను చూసి ఈ సంస్థ ఇలా ఉంటది అని గుర్తిస్తారు. కార్యకర్త ఆదర్శపరుడైతే సంస్థను ఆదర్శమని భావిస్తారు. కార్యకర్త దోషాలతో ఉంటే సంస్థకి ఆ దోషాలు సామాన్య ప్రజలు అంటిస్తారు. కాబట్టి కార్యకర్త అనేది సంస్థకు ప్రాణం. కాబట్టి అన్ని సంస్థలు తమ కార్యకర్తలకు నిత్యం శిక్షణ ఇస్తాయి. ఆర్థిక సంస్థలు కూడా అదే పనిచేస్తాయి. ఆర్థిక సంస్థలోని కార్యకర్తలకు ఎప్పుడు శిక్షణలు ఉంటాయి, ట్రైనింగ్ క్లాసెస్. అలాగే ధార్మిక సామాజిక సంస్థలు కూడా తమ కార్యకర్తలకు శిక్షణ. ఎలాంటి శిక్షణ? వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణమైన శిక్షణ. అన్ని సంస్థలు కూడా వాళ్ళ సిద్ధాంతం ఏముంటే అదే ఇస్తాయి. మనకు తెలుసు, తీవ్రవాదులు కూడా వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణమైన శిక్షణ తీవ్రవాదులకు ఇస్తారు. కాబట్టి కార్యకర్తల శిక్షణ అత్యంత ముఖ్యమైనది. కార్యకర్తనే సంస్థకు బలం. అలాగే మన వైదిక సంస్థ అయిన ఆర్య సమాజంలో కూడా కార్యకర్తలే మనకు బలం. కార్యకర్తలే సంస్థ లక్ష్యాన్ని సిద్ధింపజేసేది. కాబట్టి కార్యకర్తల శిక్షణ అవసరం. ఎందుకు అవసరం? కార్యకర్తల వికాసానికి అది చాలా ఉపయోగపడుతుంది. సిద్ధాంతం ఏంటో కార్యకర్తకు తెలియాలి. సిద్ధాంతంలోని ప్రతి భాగం తెలవాలి. అందుకోసం శిక్షణ అవసరం. కార్యకర్త సిద్ధాంతానికి ప్రతిరూపంగా జీవించాలి. ఇలాంటి సంస్థలకు వచ్చిన వాళ్ళు టైంపాస్ కోసం రారు. సిద్ధాంతానికి ఆకర్షితులై దాన్ని జీర్ణించుకోవాలని వస్తారు. జీర్ణించేటువంటి అవకాశం ఇవ్వాలి వాళ్ళకంటే శిక్షణ ఉండాలి. ఈ రకంగా శిక్షణ ద్వారా కార్యకర్తలు సిద్ధాంతానికి ప్రతిరూపాలుగా మారుతారు. వాళ్ళ ద్వారా సంస్థ ప్రకాశితం అవుతుంది. మిగతా సమాజం అంతా సంస్థతో జోడింపబడుతుంది. ఇది కార్యకర్తల శిక్షణ యొక్క స్వరూపం. ఇది మొదటి కాలాంశం పూర్తయింది. రెండవ శిక్షణ తరగతిలో మనం ఏం చెప్పుకున్నాము? ప్రస్తుత భారతీయ సమాజ పరిస్థితి ఎలా ఉంటుందో ఫస్ట్ మనం చెప్పుకోవాలి. అది రెండవ కాలాంశం. మూడవ కాలాంశం చెప్పుకున్నాం. ఈరోజు భారతదేశ సమాజ పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే మనకు మూడు అంశాలు స్పష్టంగా భారతీయ సమాజంలో కనపడతాయి. వాళ్ళ ఆచారాలు, మొట్టమొదటి మతపరమైనటువంటి ఆచారాలు భారతదేశ సమాజంలో అనేకం కనపడతాయి. భారతదేశంలో అనేక రకాలైన మతాలు వచ్చేసాయి. కొన్ని స్థానికమే, కొన్ని బయట దేశాల నుంచి దిగుమతైనవి. వాళ్ళ పద్ధతులు వాళ్ళందరూ పాటిస్తున్నారు. రెండు, సాంప్రదాయాలు ఉన్నాయి. అనేక సాంప్రదాయాల వాళ్ళు పాటిస్తున్నారు. లెక్కలేని సాంప్రదాయాలు నడుస్తున్నాయి. మూడవది సంస్కృతి. అక్కడక్కడ సంస్కృతిని పాటిస్తున్నారు. ఈ మూడు మనకు భారతీయ సమాజంలో స్పష్టంగా కనపడతాయి. అయితే దీంట్లో ఈ మూడుటి గురించి కార్యకర్తలు కొద్దిగా లోతుగా తెలియాలి. కాబట్టి నేను ఆల్రెడీ శిక్షణలో అదే విషయాలు చెప్పాను. ఏంటి ఈ మూడు గురించి? మతం యొక్క స్వరూపం ఏంటి, సాంప్రదాయ స్వరూపం ఏంటి, సంస్కృతి స్వరూపం ఏంటిదని తెలియాలి. కాబట్టి నేను ఆ శిక్షణలో చెప్పాను మీకు. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మతములు ఏమేమి ఉన్నాయి చెప్తూ మొట్టమొదటి మతం అంటే ఏంటి చెప్పాను. మతం అనగా అభిప్రాయము. మతము అంటే దాని అర్థము అభిప్రాయం. మహాపురుషులు అనేక మంది జన్మిస్తారు భూమి మీద. వాళ్ళ విలువైన అభిప్రాయాలు చెప్పేస్తున్నారు. అవే మతములుగా మారుతాయి. మతం అనగా అభిప్రాయం. మరి మనకు భారతదేశంలో చూస్తే బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతము మనకు కనపడుతుంటాయి. ఈ మతాలన్నీ దేశీయంగా ఉత్పత్తి అయినటువంటి, మన దేశంలో తయారైనటువంటి. ఇక దీంతో పాటు మనకు క్రైస్తవ మతము, మహమ్మదీయ మతాలు విదేశాల నుంచి వచ్చినాయి కూడా మన దేశంలో కనపడతాయి. మరి ఈ మతాలన్నీ ఏంటి? కొందరు వ్యక్తుల ద్వారా నిర్మాణం అయినటువంటి. ఆయా వ్యక్తులు ఆయా కాలాల్లో
ఆయా పరిస్థితులకు అనుగుణంగా సమాజాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో కొన్ని పద్ధతులు ఏర్పాటు చేస్తారు. అప్పుడు మతం ప్రారంభమైంది. ఆనాటి సామాజిక పరిస్థితులే ఆ మతాలకు కారణం అవుతాయి, ఆ రకంగా ఉంటాయి. కానీ మతాలన్నీ కొన్ని వ్యక్తుల అభిప్రాయాలు కాబట్టి సీమితంగా మాత్రమే ఉంటాయి, సంపూర్ణ విశాలంగా ఉండవు. మతములో మానవత్వము ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కొంత ఉండవచ్చు, కొంత ఉండకపోవచ్చు. మానవత్వానికి వ్యతిరేకమైన విధానాలు కూడా ఉండవచ్చు మతంలో. ఇది మతాలకు సంబంధించి. అయితే మతాల యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని మతాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఇవి సీమిత సమయంలో తయారైనాయి. జైన మతం 2500 సంవత్సరాల క్రితం, బౌద్ధ మతం 2500 సంవత్సరాల క్రితం పుట్టింది. ఆ తర్వాత సిక్కు మతము కేవలం 500 సంవత్సరాల క్రితం, క్రైస్తవ మతము 2100 సంవత్సరాల క్రితం, అలాగే మహమ్మదీయ మతము 1400 సంవత్సరాల క్రితం పుట్టింది. ప్రతిదానికి ఒక ప్రారంభించిన వ్యక్తి ఉన్నాడు. ఆయన కొన్ని పద్ధతులు చెప్పాడు. వాళ్ళకు ప్రార్థనా పద్ధతులు, ఉపాసన పద్ధతులు ఉన్నాయి. అన్ని వేరు వేరు ఉంటాయి. ఇది మతాలు. అయితే మతాల విషయంలో ఏమవుతుందంటే వాళ్ళ ఆచారాలు పెట్టారు, అవిటికి ప్రాధాన్యత ఇస్తారు. అప్పుడు మతాలు ఒక విషయం ఏమైందంటే మా మతస్థులు కాని వారు అని రెండుగా విభజిస్తుంది. అందుకే మతాలు మానవులను విభజిస్తాయి. అది పెద్ద ప్రమాదం. ఇంకోటి, మతాల్లో హింస కూడా ఉంటుంది. ఒక్కసారి చూస్తే మొత్తం మన ప్రపంచ చరిత్రలో చూస్తే రక్తపు టేరులను పాలించింది ఇస్లాం మతము. మహమ్మదీయ మతం పుట్టి దాంట్లో వాళ్ళు స్పష్టంగా చెప్పుకున్నారు, అల్లాను విశ్వసించే వాళ్ళంతా ముస్లింలు, అల్లాను విశ్వసించని వాళ్ళంతా కాఫీర్లు. కాఫీర్లందరినీ ముస్లింగా మార్చడము మన కర్తవ్యము. దానికోసం వాళ్ళు ఏం చేశారు, ఒక చేతిలో తల్వార్, ఇంకో చేతిలో ఖురాన్. వెళ్ళు తల్వార్ చూపి ఖురాన్ను ఆమోదించుకోమను, ఖురాన్ను స్వీకరించి మనం, లేదా తల్వార్తో వాళ్ళని చంపేస్తాం. ఈ రకంగా అనేక దేశాలు, ఇప్పుడు ఈజిప్ట్ అనే దేశాన్ని మనం చూస్తున్నాం. గొప్ప వాళ్ళ పద్ధతులు ఉండేవి ఒకప్పుడు. ఆ దేశాన్ని మొత్తం ఇస్లాం దేశంగా మార్చేశారు. ఈరోజు ఈజిప్ట్ దేశంలో పిరమిడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, పాత జ్ఞాపకాలు. మిగతా అంతా మారిపోయింది. ఈ రకంగా రక్తపు టేరులు పారించి కత్తి మెడ మీద పెట్టి వాళ్ళని మార్చేశారు. ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి విషయం. ఈ రకంగా ఇస్లాం ఇప్పటికీ రక్తపు టేరులు పారిస్తూనే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు కూడా కొట్టుకుంటారు. ఇరాన్, ఇరాక్ రెండు ముస్లిం దేశాలు 7 సంవత్సరాలు యుద్ధం చేశాయి. షియా సున్నీలు కూడా కొట్టుకుంటారు. ఇది మతాల్లో ఉన్న విషయం. క్రైస్తవ మతం కూడా ప్రపంచంలో అనేక మోసాలతో అది వ్యాప్తి చెందింది. డబ్బు చూపిస్తారు. ఈ రకంగా మతము మానవత్వానికి గొడ్డలి పెట్టు. అన్ని మతాలకి, ఏ మతమైనా సరే. ఎందుకు? సీమిత భావాలు అనేకం ఉంటాయి దాంట్లో. మానవత్వానికి సీమిత భావాలు లేవు. మానవత్వం అనేది విశాలమైంది. కానీ మతంలో సీమిత ప్రభావం ఉంటుంది. ఇది మతం గురించి చెప్పుకున్నాం మనం. ఇక సాంప్రదాయాల గురించి. సాంప్రదాయం అనగా ఆచారముల సమూహము. సాంప్రదాయం అంటే అది కూడా మనకు తెలియాలి. సాంప్రదాయం అనగా ఆచారం. కొందరు మహాపురుషులు పుడతారు, కొన్ని ఆచారాలు మంచిగా అనిపిస్తాయి, వాళ్ళు తయారు చేస్తారు. ఎందుకు? ఆ సమాజంలో ఉన్న పరిస్థితుల బట్టే వాళ్ళు తయారైతారు. మరి ఏమేమి తయారై మన దేశంలో అనేక సాంప్రదాయాలు. అద్వైత సాంప్రదాయం అని అక్కడి నుంచి మొట్టమొదటి ప్రారంభమైంది. అద్వైత సాంప్రదాయము, దైవ సాంప్రదాయము, విశిష్టాద్వైత సాంప్రదాయము, వైష్ణవ సాంప్రదాయము, శైవ సాంప్రదాయము, మధ్వ సాంప్రదాయము, ఇలాంటి అనేక సాంప్రదాయాలు ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. వాళ్ళు కొన్ని పద్ధతులు పెడతారు. వాళ్ళ శిష్యులందరికీ అందరికి అడ్డనామాలు పెట్టాలంటే అందరి అడ్డనామాలు, పొడునామాలు పెట్టాలంటే పొడునామాలు, ఇక్కడ కాల్చుకోవాలంటే కాల్చుకుంటారు. ఇట్లా వాళ్ళ పద్ధతులు పెట్టేసి వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి సాంప్రదాయం అనగా ఆచారముల సంపుటి, ఆచారముల సమూహం మాత్రమే. సాంప్రదాయం కూడా సీమితమైన ఆలోచననే, విశాలమైనటువంటి సంపూర్ణ మానవత్వ ఆలోచనలు మొత్తం ఉండాలి దానికి లేదు. కాబట్టి అది కూడా సీమితమే.
ఇది మనం 2వ శిక్షణ తరగతిలో పూర్తి చేశాం. ఇప్పుడు 3వ శిక్షణ తరగతిలో ఏం పూర్తి చేసాం అది గురించి చెప్పుకున్నాం. 3వ శిక్షణ తరగతిలో సంస్కృతి గురించి చెప్పుకున్నాం మనం. మరి సంస్కృతి అంటే ఏంటిది? సంస్కృతి అనగా మానవ శ్రేష్ఠ జీవన విధానము. నేను దానికి మీకు డెఫినేషన్ చెప్పాను. సంస్కృతి అంటే మానవ శ్రేష్ఠ జీవన విధానము. మానవుడు జీవించే విధానం అనుకుంటుంది. అది ప్రకృతికి అనుకూలమైంది, మానవుని యొక్క సామర్థ్యానికి కూడా అనుకూలమైంది, మానవుని యొక్క సహజ స్వరూపానికి కూడా అనుకూలమైనటువంటి జీవన విధానం ఒకటి ఉంటుంది. అదే సంస్కృతి. సంస్కృతి విశాలమైంది. సంస్కృతి ఏం చెప్తుంది? సంస్కృతి మానవత్వం గురించి మాత్రమే బోధిస్తుంది, మిగతా ఏది చెప్పదు. ఏది మానవత్వమో దాన్ని బోధిస్తుంది. మళ్ళీ సంస్కృతి ఏం చెప్తుంది? సంపూర్ణ విశ్వ మానవులందరూ సోదరులు అని చెప్తారు. ప్రపంచ మానవులు ఏ దేశం వాళ్ళైనా సరే, మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాః, ఈ భూమి మనందరి తల్లి, ఈ భూమి యొక్క సంతానమైనందుకు మనం అందరము సోదరులం అని చెప్తారు. కాబట్టి సంస్కృతి ప్రపంచ మానవులందరూ సోదరులను తెలియజేస్తుంది. మొట్టమొదలు సంస్కృతి మానవత్వాన్ని బోధిస్తుంది. సంస్కృతి ప్రపంచ మానవులందరూ సోదరులను తెలియజేస్తుంది. ఇంకేం చేస్తుంది? సంస్కృతి మంగళకరమైన ఈశ్వర వ్యవస్థను ప్రతిపాదిస్తుంది. ఓ మానవులారా, ఒక ఈశ్వర వ్యవస్థ ఉంది, అది విశ్వవ్యాప్తమై ఉంది, అది మీకు మంగళకరమైన జీవితాన్ని అందిస్తుంది, దాన్ని అనుసరించుడు అని చెప్తుంది. కాబట్టి ఆ మంగళకరమైన ఈశ్వర వ్యవస్థ గురించి చెప్పి దాన్ని ఎలా అనుసరించాలో పద్ధతులన్నీ తెలియజేస్తుంది. ఇంకా సంస్కృతి ఏం చేస్తుంది? మానవులతో పాటు అనేక జీవులు భూమి మీద ఉన్నాయి, సమస్త జీవులకు కళ్యాణకరమైన జీవన మార్గం ఏమిటి అది కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే మానవుడు ఒక్కడు భూమి మీద సుఖంగా జీవించలేవు. మానవుడు జీవించడానికి వానపాములు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వానపాములు లేకుండా వ్యవసాయం జరగదు. భూమిని సారవంతం చేయడంలో వానపాములు నట్టలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ విధంగా వానపాములు. ఇంకోటి, మన పెరుగు కావాలంటే బ్యాక్టీరియా ఉపయోగపడాలి. మనకు బ్యాక్టీరియా లేనిది పాలు పెరుగు కాదు. ఈ రకంగా మనకు ఎన్నో ఆవు వల్ల పాలు వస్తాయి, ఆవు లేని మనం పాలు తాగలేము. అనేక వృక్షాలు మనకు కోరుతున్నాయి, అవి అన్ని ఔషధాలు అవుతున్నాయి. ఈ రకంగా సమస్త ప్రాణులు సహకారం వల్ల మానవుడు జీవిస్తున్నాడు. కాబట్టి సంస్కృతి ఏం చేస్తుందంటే మానవునికి ఇతర సమస్త ప్రాణులకు ఉన్నటువంటి మధ్య సంబంధాన్ని, కళ్యాణకరమైన జీవితాన్ని వారికి తెలియజేస్తుంది. ఇంతేనా? ఇంకోటి కూడా సంస్కృతి తెలియజేస్తుంది. ప్రకృతికి, మానవునికి, ఇతర జీవులకు సమతుల్యత ఏంటో అది కూడా తెలియజేస్తుంది. ఈ 3 పరస్పర ఆధారమైనటువంటివి. ప్రకృతి, మానవుడు, ఇతర ప్రాణులన్నీ ఈ 3 పరస్పర ఆధారమే జీవించవలసినవి. కాబట్టి ఈ 3 మధ్య బ్యాలెన్స్ ఏంటో కూడా తెలుస్తుంది. మళ్ళీ సంస్కృతి అనేది ప్రపంచ మానవులందరినీ జోడిస్తుంది, సోదర భావాన్ని పెంచుతుంది, మిత్రుడిగా చూడమంటుంది, ప్రేమను పంచుతుంది. ఇది సంస్కృతి యొక్క ముఖ్యమైన విశేషతలు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ సంస్కృతి యొక్క విశేషత. ఇంతవరకు మనము ఈ 3 పూర్తి చేసుకున్నాం. మరి మన కార్యకర్తలుగా, వైదిక కార్యకర్తలుగా మన యొక్క కర్తవ్యం ఏంటి? వైదిక కార్యకర్తలుగా మన కర్తవ్యం ఏదైతుందో మన సంస్థ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయుటయే. మరి ఆర్య సమాజం అనే సంస్థ యొక్క లక్ష్యం ఏంటిది? కృణ్వంతో విశ్వమార్యం, ఈ ప్రపంచాన్ని శ్రేష్ఠులుగా, ప్రపంచ మానవులందరినీ శ్రేష్ఠులుగా మార్చాలి. మరి ప్రపంచ మానవులందరూ శ్రేష్ఠులుగా మారడానికి ఒకే ఒక మార్గం ఉంది, సంస్కృతిని ఆచరించుట. ప్రపంచ మానవుల్లో ఉన్నటువంటి పశుత్వాన్ని, మానవుల్లో ఉన్న పశుత్వాన్ని, రాక్షసత్వాన్ని తీసేసి మానవత్వాన్ని బయటికి తీయాలంటే ఒకటే ఒక ఔషధము, సంస్కృతిని ఆచరించుట. కాబట్టి దేశ మానవులు, ప్రపంచ మానవులందరినీ మన వైదిక సంస్కృతిని ఆచరించేట్టు చేస్తే
వాళ్ళలో ఉన్నటువంటి దోషాలైనటువంటివి రజోగుణ తమోగుణ దోషాలు వెళ్ళిపోయి, పశుత్వం వెళ్ళిపోయి, రాక్షసత్వం వెళ్ళిపోయి, మానవత్వం వికసిస్తుంది. ఆ తర్వాత దైవత్వం బయటకు వస్తుంది. దాంట్లో శ్రేష్ఠ మానవులు, దివ్య మానవులు, పండితులు, దేవతలు అందరూ వాళ్ళు నిర్మాణిస్తారు. కాబట్టి సంస్కృతి అనేది అన్నింటికి మందు, అన్నింటికి ఔషధము, ప్రపంచాన్ని తీర్చిదిద్దేటువంటి కేవల సాధనము వైదిక సంస్కృతి. ఇది మాత్రమే అవుతుంది. అయితే ఇంకో మాట నేను చెప్పాను, ఈ సంస్కృతిని వైదిక సంస్కృతి అని ఎందుకు అన్నారు, ఈ సంస్కృతిని భారతీయ సంస్కృతి అని ఎందుకు అన్నారు, ఈ సంస్కృతిని సనాతన సంస్కృతి అని ఎందుకు అన్నారు, దీన్ని హిందూ సంస్కృతి అని ఎందుకు అన్నారు, అది కూడా నేను చెప్పాను. నిజానికి ఇన్ని పేర్లున్నా దీనికి అసలైన పేరు మానవ సంస్కృతి. సంస్కృతి యొక్క అసలైన పేరు మానవ సంస్కృతి. ఎందుకు? ఇది సమస్త భూమి మీద ఉన్న సమస్త మానవుల యొక్క ఆచరించే జీవన విధానం. కాబట్టి దీన్ని మానవ సంస్కృతి అని మాత్రమే అంటారు. మరి అటువంటిప్పుడు దీన్ని వైదిక సంస్కృతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వైదిక అనగా జ్ఞానపరమైన, వేదం అంటే జ్ఞానం, విజ్ఞానం. ఇది విజ్ఞానం ఆధారంగా ఉన్న సంస్కృతి. మతం వలె భ్రమల్లో ఉన్నది కాదు, మతం వలె విశ్వాసాల్లో ఊహల్లో ఉన్నది కాదు. ఇది విజ్ఞానము అనగా జ్ఞానము. ఏది విశ్వవ్యాప్తం ఉన్న వ్యవస్థ ఉందో దాని గురించి చెప్పేది, ఏది ఉందో దాని గురించి చెప్పేది సైంటిఫిక్, వైజ్ఞానికము. ఆ వైజ్ఞానికమే దాన్నే వేదం అంటారు, విజ్ఞానము. కాబట్టి విజ్ఞానం మీద ఆధారపడ్డది కాబట్టి ఇది వైదిక సంస్కృతి. చూడండి, మనం అందరం సమాజంలోకి వెళ్ళి సమాజాన్ని వేదాల వైపు, ఋషుల వైపు తేవలసి ఉంది. ఇంత స్పష్టమైన విచారాలు మనకు ఉండాలి. దీన్ని వాళ్ళు ఏం చెప్తారు, వైదిక సంస్కృతి అనగానే అది మతం అనేస్తారు. అది ఎందుకు మతం కాదు మనం చెప్పాలంటే ఇంత వైజ్ఞానికంగా వెళ్ళాలి. అసలు బాబు వైదికం అంటే ఏం లేదు, వైజ్ఞానికము, సైంటిఫిక్. ఎందుకు? ఏది ఉందో అదే చెప్తుంది. ఏది ఉంది? విశ్వవ్యాప్తంగా ఈశ్వర వ్యవస్థ ఉంది, విశ్వవ్యాప్తంగా ప్రకృతి వ్యవస్థ ఉంది. ప్రకృతిని అనుసరించి నడువు, ఓ మానవ నీలో గొప్ప శక్తి ఉంది, ఆ గొప్ప శక్తిని అంచనాడు అని వైద్యం చెప్తుంది. దాన్నే అనుసరించాలి. కాబట్టి వైదిక సంస్కృతి. మరి దీన్ని సనాతన సంస్కృతి అని ఎందుకు అన్నారు? అత్యంత ప్రాచీనమైనది. మరి దీన్ని భారతీయ సంస్కృతి అని అన్నారు? భారతదేశంలోని ఋషులు దీన్ని కనుగొని ఆచరణలో పెట్టడం ప్రారంభించారు కాబట్టి, ఇక్కడ మొదలైంది కాబట్టి భారతీయ సంస్కృతి అన్నారు. పెద్ద తేడా లేదు. దీన్ని హిందూ సంస్కృతి అన్నారు. హిందువులు దీన్ని ఆచరిస్తున్నారు, హిందువులు దీన్ని ప్రారంభించారు కాబట్టి హిందూ సంస్కృతి. ఇంతే తప్ప, ఒకవేళ ఇది ఇంగ్లాండ్లో ప్రారంభిస్తే ఇంగ్లాండ్ సంస్కృతి అని పేరు వచ్చేది అక్కడ. అంతే తప్ప ఇది అసలైన పేరు, ఇది మానవ సంస్కృతి. మానవ సంస్కృతి ఇది ముఖ్యమైనది. కాబట్టి సంస్కృతి మాత్రమే మానవుని యొక్క జీవన విధానము, సంస్కృతి మాత్రమే మానవుని యొక్క దోషాలను తీసేసి అతని శ్రేష్ఠునిగా చేస్తుంది. మానవున్న పశుత్వ రాక్షసత్వ లక్షణాలు తీసేసి అతన్ని మానవుడిగా మారుస్తుంది, ఆ తర్వాత దేవతగా మారుస్తుంది. కాబట్టి సమాజంలో ఇప్పుడు ఏమున్నాయని చెప్పుకున్నాం మనము. భారతీయ సమాజంలో మొట్టమొదటి మన లక్ష్యం భారతదేశం, ఆ తర్వాత ప్రపంచం. కృణ్వంతో విశ్వమార్యం అని వేదం ప్రకటించిందంటే అది ఆచరణ సాధ్యమే కాందైతే వేదంలో ఉండకపోతుండే. వేదంలో కృణ్వంతో విశ్వమార్యం ఉంది అంటే అది ఆచరణ సాధ్యమైంది కాబట్టి ఉంటుంది, లేకపోతే ఉండకపోతుండే. అది సాధ్యమవుతుంది, మనం చేయొచ్చు. ఎప్పుడు సాధ్యమవుతుంది? భారతదేశం ఆర్యమైనప్పుడు ప్రపంచం ఆర్యమవుతుంది. భారతదేశాన్ని ఆర్యం చేయకుండా ప్రపంచానికి మనం బోధిస్తే నీకే లేదు మాకెందుకు చెప్తున్నావు అంటారు. దీనికి ఉదాహరణ ఎప్పుడో జరిగింది. స్వామి వివేకానంద ఉన్నప్పుడు మన భారతదేశం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. మన భారతీయ సంస్కృతిని విదేశాల్లో కూడా ప్రచారం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు మనకు భారతదేశం విదేశీ పాలనలో ఉంది. జపాన్లో వెళ్ళాడు. అక్కడ పెద్ద ఒక కాలేజీలో విద్యార్థులకు అక్కడ
శిక్షణ అంటే వీరు ప్రవచనం సమయం ఇచ్చేశారు, అంత అరేంజ్మెంట్ అయింది, స్వామీజీ వచ్చి కూర్చున్నాడు, ప్రిన్సిపాల్ కూర్చున్నాడు. కానీ పిల్లలు ఎవరు వస్తలేరు ప్రవచనం వినడానికి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరు వస్తలేరు. అప్పుడు ప్రిన్సిపాల్ 4 పిల్లలు కొందరు పిలిచి, బాబు ఈరోజు ప్రవచనం ముందు ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, స్వామి వివేకానంద భారతదేశం నుంచి వచ్చేది. భారతదేశము బానిసత్వంలో ఉంది. ఒక బానిసత్వం దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఆయన భావాలు మేము స్వతంత్ర దేశం వాళ్ళ వినడానికి మాకు అవసరం లేదని చెప్పి, ఎంత భారత అంటే జపానీయుల యొక్క దేశభక్తి ఎలా ఉంటుంది. నీ దేశమే స్వతంత్రం కాలేదు, మొట్టమొదటి నీ దేశాన్ని స్వతంత్రం చేసుకో, అప్పుడు మాకు చెప్పని చెప్పారు. అంటే వాళ్ళ దేశభక్తి అంతా గట్టిగా ఉంటుంది. కాబట్టి మనం దేశాన్ని ఆర్యం చేయకుండా ప్రపంచ జనుల ఆర్యుడు కంటే అంటే ఎప్పుడు మన మాట వినడు. కాబట్టి మొట్టమొదటి భారతదేశాన్ని మనం ఆర్యం చేయాలంటే మొట్టమొదటి భారతదేశంలో సంస్కృతి వ్యాప్తి చెందించాలి. ఇలా భారతీయ సమాజంలో 3 పాటించబడుతున్నాయి. మతాలు పాటించబడుతున్నాయి, సాంప్రదాయాలు పాటించబడుతున్నాయి, అలాగే అక్కడక్కడ కొందరు సంస్కృతి కూడా పాటిస్తున్నారు. మనమేం చేయాలి? నెమ్మదిగా మతాలను పక్కకు తీసేసేయాలి, సాంప్రదాయాలను పక్కకు తీసేసేయాలి, సంస్కృతిని వ్యాప్తి చేయాలి. ఎక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సిన అవసరం లేదు. సంస్కృతిని మెల్లమెల్లగా పెంచుతూ పోతుంటే మతాలు అయిపోతాయి. ప్రపంచంలో అనేక మతాలు పుట్టాయి, అనేక మతాలు పోయాయి. బౌద్ధం అనే మతము 2500 సంవత్సరాలు పుట్టి భారతదేశాన్ని ఏలింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అప్పుడున్న రాజులు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. స్వయంగా అశోక చక్రవర్తి కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించి తన కూతురు తన కొడుకును శ్రీలంక దేశం మిగతా దేశాలకు పంపించి అక్కడ కూడా వ్యాప్తి చేయించాడు. కానీ అప్పుడు దేశమంతా ఉన్న బౌద్ధ మతము ఇక వైదికం మళ్ళా రాదేమో అనుకున్న పట్టణంలో ఒక్క శంకరాచార్యుడు బయలుదేరి మొత్తం బౌద్ధ మతాన్ని ఏదైతుందో దాన్ని తీసేసాడు. ఈరోజు భారతదేశంలో బౌద్ధ మతం ఉందంటే అక్కడక్కడ కనబడుతుంది, కానీ విదేశాల్లో మాత్రం ఇంకా సజీవంగా ఉంది. చాలా మన చుట్టూ ఉన్న దేశాల్లో బౌద్ధ మతం ఉంది, కానీ మన దేశంలో ఇప్పుడు లేకుంటే. కాబట్టి మతాలు అనేవి వాటికి పుట్టుక ఉంటుంది, ఇటుట కూడా ఉంటుంది. అవి వస్తాయి పోతాయి, మనం ప్రయత్నం చేస్తే ఇక్కడ తొందరగా వస్తాయి. తర్వాత సాంప్రదాయాలు కూడా కొన్ని రోజులుగా కనపడతాయి. సంస్కృతి మాత్రం మనం విస్తరింప చేయాలి. సంస్కృతి ఎంత విస్తరింప చేయడమో అంత మనకు అవసరమవుతుంది. అయితే సంస్కృతిని విస్తరింప చేసి ఒకే ఒక మార్గము కార్యకర్తలు, ధార్మిక సంస్థలు, కార్యకర్తల ద్వారా సంస్కృతి విస్తరింపబడుతుంది. ఏ రకంగా? ధార్మిక సంస్థల్ని మనము సిద్ధాంతపరంగా సజీవంగా శక్తివంతంగా నడపాలి. ధార్మిక సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు సిద్ధాంతానికి అనుగుణమైన వ్యవహారాన్ని కలిగి ఉండాలి. ఆ కార్యకర్తను చూసి సమాజం ఓహో సిద్ధాంతం ఇలా ఉంటుందా అని. ఎందుకంటే కంటికి కనపడిన సిద్ధాంతాన్ని అందరు ప్రజలు అర్థం చేసుకోరు, కంటికి కనపడుతున్న కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. కాబట్టి మనము మన గొప్ప సిద్ధాంతమైనటువంటి వైదిక సిద్ధాంతమైనటువంటి ఈ సంస్థకు మనము ప్రతిరూపాలుగా మారాలి. అప్పుడు మనల్ని చూసి భారతీయ సమాజం మారుతుంది, భారతీయ సమాజాన్ని చూసి ప్రపంచం మారుతుంది. ఇది మాత్రమే ఏకైక మార్గం. ఇది జరగాలంటే కార్యకర్తల శిక్షణ అదొకటే మార్గము. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల లిస్టులో చూస్తే ఇజ్రాయెల్ కూడా ఒక శక్తివంతమైన దేశం, కానీ చాలా చిన్నది. కేవలము 90 లక్షల జనాభా మాత్రమే ఉంటుంది. ఆ ఇజ్రాయెల్ దేశం యొక్క సైజు మన మహారాష్ట్ర రాష్ట్రం అంత సైజు మాత్రమే ఉంటుంది. కానీ అది ఎంత శక్తివంత దేశం అంటే దాని చుట్టూ 13 శత్రు దేశాలు ఉన్నాయి. ఆ 13 శత్రు దేశాలు కూడా భయపడలేదు దాన్ని చూస్తే. ఇజ్రాయెల్ అనేది చాలా ప్రాచీనమైనటువంటి జాతి. ప్రాచీనమైన జాతుల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. అత్యంత ప్రాచీనమైనది భారతదేశం మాత్రమే, కానీ ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ నుంచే
క్రైస్తవం పుట్టింది, ఇజ్రాయెల్ నుంచి ఇస్లాం పుట్టింది. కాబట్టి ఇస్లాంకు క్రైస్తవానికి తల్లి ఇజ్రాయిల్. అయితే అక్కడి నుంచే ఇజ్రాయిలీలు జెరూసలంను తమ ఆరాధ్యంగా భావిస్తారు, ముస్లింలు కూడా అదే భావిస్తారు. మాది అనుకోవడంలో కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి. పాలస్తీనా తర్వాత ఇజ్రాయెల్ యుద్ధాలు జరిగాయి. చుట్టూన్నటువంటి 13 ముస్లిం దేశాలు కసిగట్టాయి దాన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేశాయి. కానీ అది లొంగలే. 13 దేశాన్ని ఓడించింది. అంత చిన్నది ఎలా సాధ్యమైంది? ఒక్కటే వాళ్ళు పెట్టుకున్నారు. ప్రపంచంలో యూదులకు ఇజ్రాయెల్ తప్ప మరొక దేశం లేదు. ఈ చుట్టూ ఉన్న 13 దేశాలు మన దేశం నుంచి మనల్ని గెంటేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మనం ఎక్కడ ఉండలేమో, సముద్రంలో పడి చావడమే. ఏ దేశం మనల్ని స్వీకరించదు. కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అని గట్టి ప్రయత్నంతో వాళ్ళు ఎలా పెట్టుకున్నారంటే, వాళ్ళ దేశంలో ఉన్న యువకులు విద్యాభ్యాసం పూర్తి కాగానే ప్రతి యువకుడు 3 సంవత్సరాలు సైన్యంలో తప్పకుండా పనిచేయాలి. ఇలాంటి నియమం ఏర్పడింది. అది పురుషులైనా స్త్రీలైనా సరే. విద్యాభ్యాసం అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఉద్యోగంకి వెళ్ళాలి, మొదలు 3 సంవత్సరాలు సైన్యంలో పనిచేయు, తర్వాత ఉద్యోగం చేసుకో. ఇలాంటి నియమం వల్ల ప్రతి వ్యక్తి సైనికుడే, ప్రతి స్త్రీ సైనికుడే. దేశాన్ని కాపాడుకోవడమే దేశం ముఖ్యం. ఈ రకంగా దేశాన్ని కాపాడుకుంటున్నారు. మొన్న 11 రోజుల యుద్ధం కూడా జరిగింది. 3000 రాకెట్లను హమాస్ అనగా పాలస్తీనా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద వేశారు. 3000 రాకెట్లు అంత చిన్న దేశం మీద వేస్తే అది ఊడిగా కావాల్సింది. కానీ వాళ్ళు ఎంత గొప్ప టెక్నాలజీ తయారు చేశారంటే, వాళ్ళ దేశం మీదకి వస్తున్నటువంటి రాకెట్లు ఆకాశంలో పేల్చేయడం. మనం మహాభారత యుద్ధం చూస్తే తెలుస్తుంది. అక్కడ నుంచి కర్ణ నుంచి ఒక బాణం వస్తుంది, ఇక్కడ అర్జునుడి బాణం వస్తుంది, ఆ పైనే పేలిపోతాయి. అంటే మన టెక్నాలజీ అప్పుడే ఉండే మన దేశంలో, ఆ కాలంలో ఉండే. రామరావణ యుద్ధంలో రాముని బాణము 2 పైనే పేలిపోతాయి. అంటే ఆ టెక్నాలజీ మనకు ఎప్పుడో ఉండే గొప్ప టెక్నాలజీ. బ్రహ్మాస్త్రము, వాయువ్యాస్త్రం అనేది అదే దాని టెక్నాలజీ ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు తయారు చేశారు. కానీ మనకు దౌర్భాగ్యము, విదేశీయులు మన పుస్తకాలని కాల్ చేశారు కాబట్టి మన దగ్గర టెక్నాలజీ లేదు. కానీ మన వాళ్ళు అనుకుంటే మళ్ళీ తయారు చేస్తారు. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత ఆధునిక టెక్నాలజీ, దాన్ని ఐరన్ డోమ్ అంటారు. వాళ్ళు 3000 రాకెట్లలో 90% రాకెట్లను పైనే పెంచేశారు. కాబట్టి ఆ దేశానికి ఏమి ఇబ్బంది కాలేదు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు విపరీతమైన సైనిక దాడులు చేసి పాలస్తీనా మీద ఏం చేశారు? సామాన్య ప్రజలు వాళ్ళు ఎక్కువ చంపారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు శాంతి కాముకులు. వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి హమాస్ మిలిటెంట్లు అందరినీ చంపేశారు. ఆ తర్వాత వాళ్ళు ఆపేశారు. కాబట్టి అతి చిన్న దేశము చుట్టూ 13 ముస్లిం దేశాన్ని తట్టుకుంటూ వెళ్తుంది. ఇంకోటి, ఇజ్రాయెల్ జనాభాలో 30% ముస్లింలే ఉంటారు. ఇంకా మన దేశంలో 20% ఉన్నారు, అక్కడ 30% ఉంటారు. అంటే శత్రువులు లోపల ఉన్నారు, శత్రువులు చుట్టూ ఉన్నప్పటికీ గట్టిగా నిలబడుతుంది. ఒకే ఒక కారణము, దేశవాసుల ఐక్యత. ఇప్పుడు కూడా భారతదేశము చాలా ప్రమాదాలు ఉంది, మీకు అందరికీ తెలుసు. అంతర్గత ప్రమాదాలు, చుట్టూ ప్రమాదాలు 2 ఉన్నాయి. దీనికోసం మన సంఘటన ఒకటే అన్నిటికీ మంచిది. 1000 సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించిన ఈ దేశము ఒకే ఒక కారణము, సంఘటన లేకపోవడం వల్ల 1000 సంవత్సరం బానిసత్వం వెళ్ళి మళ్ళీ మనం సంఘటన తీసుకోవాలి. భారతీయుల్లో సామాజిక స్పృహ బాగా కోల్పోయాం. మనం సామాజిక స్పృహ లేని స్థితికి వెళ్ళిపోయాం. సామాజిక బాధ్యతలు అంటే మనము చాలా హీనంగా చూస్తాం, నాకు సంబంధం లేనట్టు చూస్తాం. కానీ సామాజిక బాధ్యతలను చక్కగా శ్రద్ధతో నిర్వహించే స్థితికి మనం చేరుకోవాలి. కాబట్టి మనలో సంఘటన పెంచడం, సామాజిక బాధ్యతల్ని నా బాధ్యతగా భావించడం, ఈ 2 ఉంటే భారతదేశం అజేయమవుతుంది. మళ్ళీ ఇది ఒకప్పటి రత్నగర్భ, ఒకప్పటి అన్నపూర్ణ, ఒకప్పటి విశ్వగురువు, జగద్గురువు, ఒకప్పటి బంగారు పుచ్చిక స్థాయికి చేరుతుంది. ప్రపంచంలో ఎక్కడ లేని ధనరాశులు భారతదేశంలో ఉంటాయి. కాబట్టి
బంగారు పిచ్చుక మనం పెట్టుకోలేదు పేరు, ప్రపంచం అంతా అనేసింది. మరి ఆ బంగారు రాశులు ప్రపంచంలోని అనేక దేశాలు దోపిడీ దోపిడీ దోపిడీ. 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన అంటాం, కానీ అది 200 సంవత్సరాల దోపిడీ మాత్రమే. అది 200 సంవత్సరాలు దోపిడీ చేసి విశేషమైనటువంటి అనేక ధన సంపద ఇక్కడ తీసుకెళ్లారు. కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లారు, నెమలి సింహాసనాన్ని తీసుకెళ్లారు, అనేకం తీసుకెళ్లారు. అంతకుముందు 800 సంవత్సరాలు అరబ్బులు మొఘలులు ఈ దేశాన్ని దోపిడీ చేసి ఏనుగుల మీద ఒంటెల మీద ధన రాశుల్ని ఎత్తుకపోయారు ఇక్కడ నుంచి. ఇంత దోపిడీ తర్వాత ఈనాడు భారతదేశం ఇంత బీద దేశంగా మిగిలిపోయింది. అయినప్పటికీ మనకు విశేషమైనటువంటి ప్రకృతి వనరులు ఉన్నాయి, విశేష సంపద కలిగినటువంటి మానవ సంపద కూడా. ఈ రెండింటిని ఉపయోగిస్తే మళ్ళీ మనం విశ్వగురువుగా మారుతాము. కాబట్టి మనము వైదిక శిక్షణలో నిష్ణాతులమై మన సంస్థను ముందుకు తీసుకెళ్ళి అందరినీ ఋషుల మార్గంలో చేయవలసినటువంటి ఒకే ఒక కార్యం మనం. ఇక గత 3 శిక్షణ తరగతుల్లో జరిగిన విషయాలు అన్ని ఈరోజు మీకు నేను పునశ్చరణ చేశాను. ఈరోజు శిక్షణ కాలాంశానికి సంబంధించిన విషయాలు చెప్తాను, మీరు రాసుకోండి. శిక్షణ తరగతులు 4వది, ఈరోజు 4వ శిక్షణ తరగతి. ఈరోజు కాలాంశం ఏంటంటే, రాయండి. ఈరోజు కాలాంశము సబ్జెక్ట్, ఈరోజు టాపిక్ ఏంటంటే వైదిక సిద్ధాంతము, వైదిక సిద్ధాంతము, కామ దశ నియమాలు, కామ వైదిక సంస్కృతి. ఇది ఈరోజు కాలాంశం. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఈరోజు కాలాంశంలో దీని యొక్క టాపిక్ పేరు వైదిక సిద్ధాంతము, కామ దశ నియమాలు, కామ వైదిక సంస్కృతి. ఈ అంశాన్ని ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. దీనికి సంబంధించి ముఖ్యమైన వాక్యాలు మీకు రాయించేది ఉంది. అవి రాయించే ముందు దీని గురించి కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత రాసుకోవడం ప్రారంభిద్దాం. ఈ 3 పరస్పర సంబంధితమైనటువంటి వైదిక సిద్ధాంతము, దశ నియమాలు, తర్వాత వైదిక సంస్కృతి. ఏ రకంగా మన సమస్త కార్యానికి కేంద్ర బిందువు వైదిక సిద్ధాంతం. వైదిక సిద్ధాంతము సమస్త కార్యానికి కేంద్ర బిందువు. మరి దశ నియమాలు ఏంటి? వైదిక సంస్కృతి యొక్క విస్తార రూపమే దశ నియమాలు. వైదిక సిద్ధాంతం ఏదైతుందో దాని యొక్క విస్తార రూపము లేదా ఆచరణ రూపం అని చెప్పచ్చు. వైదిక సిద్ధాంతం యొక్క ఆచరణ రూపమే, వివరణ రూపమే, విస్తార రూపమే మనకు దశ నియమాలు. మరి దశ నియమాల తర్వాత వైదిక సంస్కృతి ఉంది. వైదిక సంస్కృతి ఏంటిది? దశ నియమాల యొక్క విస్తార రూపమే వైదిక సంస్కృతి. దీన్ని కొద్దిగా లోతుగా మనం పట్టుకోవాలి. వైదిక సిద్ధాంతం మనకు మూలము, కేంద్ర బిందువు. వైదిక సిద్ధాంతం యొక్క విస్తార రూపమే దశ నియమాలు. దశ నియమాల యొక్క విస్తార రూపమే వైదిక సంస్కృతి. దీనికి ఉన్నటువంటి పరస్పర సంబంధము, ఇవి పరస్పర ఆధారితమైనప్పటికీ నిజానికి లోతుగా చూస్తే ఈ 3 ఒకటే. అయితే మీకు ప్రశ్న నేను వేసేది, మరి వైదిక సంస్కృతి
దశ నియమాల నుంచి వచ్చింది. దశ నియమాలు వైదిక సిద్ధాంతం నుంచి వచ్చింది. వైదిక సిద్ధాంతం ఎక్కడికి వచ్చింది? వైదిక సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుండి. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఋషుల ద్వారా, భగవంతుడి ద్వారా, ఋషుల ద్వారా. ఈశ్వరుడి నుంచి. అంటే అర్థం ఏంటిది? వైదిక సిద్ధాంతం ఈశ్వరుడి నుంచి వచ్చింది. కాబట్టి ఈశ్వరుడు మూలము. సమస్త ప్రపంచ అన్నిటికీ ఆశ విద్యలు, వేద విద్యలు, సమస్త విద్యలు ఈశ్వరుడు మూలము. కాబట్టి వైదిక సిద్ధాంతము ఈశ్వరుడి నుంచి వచ్చింది. ఇది పరస్పర సంబంధితము. వైదిక సంస్కృతి దశ నియమాల యొక్క విస్తార రూపము. దశ నియమాలు వైదిక సిద్ధాంతం యొక్క వివరణ రూపం. వైదిక సిద్ధాంతము ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటి వ్యవస్థ. ఇది అసలైన స్వరూపం. కాబట్టి ఈశ్వర వ్యవస్థే వైదిక సిద్ధాంతం. వైదిక సిద్ధాంతం యొక్క ఆచరణ రూపమే దశ నియమాలు. దశ నియమాల యొక్క విస్తరణ రూపమే వైదిక సంస్కృతి. అయితే ఈ మూడు ఎందుకుంటాయి అది కూడా చెప్తాను. సమాజంలో రెండు రకాల వ్యక్తులు, మూడు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు బుద్ధిజీవులు, రెండు మధ్యస్థులు, మూడు సాధారణ వ్యక్తులు. ప్రతి సమాజంలో ఈ ముగ్గురు ఉంటారు. ఒకటి బుద్ధిజీవులు అనగా విశేష జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, రెండు మధ్యస్థులు, మూడు సాధారణ ప్రజలు. అయితే ఈ ముగ్గురికి ఈ మూడు ఉంటాయి. బుద్ధిజీవులు సిద్ధాంతం వరకు వెళ్తారు, సిద్ధాంతాన్ని ఆధారంగా జీవిస్తారు. బుద్ధిజీవులు సిద్ధాంతం ఆధారంగా వెళ్తారు. మధ్యస్థులు దశ నియమాల ఆధారంగా వెళ్తారు. సాధారణ ప్రజలందరూ సంస్కృతి ఆధారంగా జీవిస్తారు. ఇది దానికి ఉన్నటువంటి పరస్పర సంబంధం. సిద్ధాంతాన్ని దర్శించడం అందరి వల్ల కాదు, సిద్ధాంతాన్ని జీర్ణించుకోవడం అందరి వల్ల కాదు. సాధారణ ప్రజలు, మధ్యస్థ ప్రజలు కూడా సిద్ధాంతాన్ని పూర్తిగా జీర్ణించరు. సాధారణ ప్రజలు జీర్ణించుకోవడం, మధ్యస్థ ప్రజలు కొంతవరకు చూస్తారు. కానీ సిద్ధాంతాన్ని పూర్తిగా మేధావులు మాత్రమే, బుద్ధిజీవులు మాత్రమే పూర్తిగా. వాళ్ళని పండితులు అంటారు, వాళ్ళని విద్వాంసులు అంటారు, వాళ్ళే మునులు, వాళ్ళే ఋషులు, వాళ్ళే సత్పురుషులు. ఆ బుద్ధిజీవులు, మేధావులు సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని సిద్ధాంతం ఆధారంగా జీవిస్తారు. మరి సాధారణ ప్రజలందరూ కొంతవరకు సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటారు, కానీ సిద్ధాంతం యొక్క ఆచరణ రూపమైనటువంటి దశ నియమాలను బాగా అర్థం చేసుకుంటారు, దశ నియమాలను జీర్ణించుకుంటారు, దశ నియమాల ఆధారంగా జీవించడం ప్రారంభిస్తారు. ఇక సాధారణ ప్రజలు దశ నియమాలను కూడా పట్టుకోలేరు వాళ్ళు. కానీ సంస్కృతి, ఉదయం లేవడము, బ్రహ్మ ముహూర్తంలో లేవడము, భగవన్నామ స్మరణ చేయడము, తల్లిదండ్రులు గౌరవించడము, గురువును అనుసరించడము, తులసిని గౌరవించడము, ఆవును గౌరవించడము, ఇలాంటి సంస్కృతిని సాధారణ ప్రజలందరూ ఆచరిస్తారు. కాబట్టి మనం ఈరోజు మూలమైన విషయాలు ప్రారంభించబోతున్నాం. ఈరోజు సమయం లేదు కాబట్టి వచ్చే కాలంలో విషయాలన్నీ రాయించి మళ్ళీ వివరిస్తాను. కానీ ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం చేశాము. గత 3 తరగతుల్లో జరిగినటువంటి విషయాలన్నీ ఈరోజు మళ్ళీ మనం పునశ్చరణ చేసుకున్నాము. రాబోయే తరగతిలో కావాల్సిన అంశాన్ని కూడా ప్రారంభించాము. మీరు కూడా మరి ఈ వారం రోజుల్లో గతంలో జరిగినంత పునశ్చరణ చేయండి. అలాగే ఈరోజు నేను చెప్పిన విషయాలను మళ్ళీ కొంత ఆలోచించండి. వైదిక సిద్ధాంతము, దశ నియమాలు, వైదిక సంస్కృతి. వైదిక సంస్కృతి దశ నియమాల యొక్క విస్తార రూపము. దశ నియమాలు సిద్ధాంతం యొక్క ఆచరణ రూపము. సిద్ధాంతము ఈశ్వరుడి నుంచి వస్తుంది, ఎందుకంటే సమస్తానికి ఈశ్వరుడే మూలము. ఈ రకంగా ఈ విషయాలు ఉన్నాయి. మీరందరూ వీటిని మళ్ళీ మననం చేయండి, చింతన చేయండి. ఈ రకంగా వెళ్దాం. మళ్ళీ ఇంకోటి సాధకులారా, మీ అందరి ముందు ఇంకో విషయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. మనమంతా హిందూ ఆర్య సమాజానికి సంబంధించినటువంటి సభ్యులు. అనేక చోట్ల ఆర్య సమాజాలు మూతపడిపోయినాయి, అనేక చోట్ల ఆర్య సమాజాలు నామమాత్రం కూడా జరుగుతున్నాయి. కానీ హిందూ ఆర్య సమాజం సదా ప్రకాశిస్తూ వెళ్తుంది. దీనన్నిటికీ కార్యకర్తలైన మీరే అందరూ కాదు.
అయితే అనేక మంది కార్యకర్తలు యోగ్యులైన వాళ్ళు మనం ఉన్నారు. అయినప్పటికీ కొంత కార్యమే మనం జరుగుతుంది. కానీ ఈరోజు అనే చాలా కార్యం మనం చేయాల్సింది ఉంది. ఎందుకంటే మనం ప్రమాదంలో ఉన్నాము. ప్రపంచం ప్రమాదంలో ఉంది, భారతదేశం కూడా ప్రమాదంలో ఉంది. ప్రపంచం ఏ విధంగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ప్రపంచం మండిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. కొన్ని రోజుల్లో సముద్రం నీరు భూమి మీదకి వస్తుంది, అనేక ప్రదేశాలు మునిగిపోతాయి, మానవుడు జీవించడం కష్టమవుతుంది. దానికి మానవుడు చేస్తున్నటువంటి ప్రకృతి విరుద్ధ ఆచరణే కారణం. కాబట్టి దాన్ని మార్చాలంటే మళ్ళీ భారతీయ సంస్కృతి ఒక్కటే మారుస్తుంది. భారతీయ సంస్కృతిని అక్కడికి తేవాలి, అది ఒకటే మార్గం అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఇది ప్రపంచం ప్రమాదంలో ఉంది, భారతదేశం కూడా ప్రమాదంలో ఉంది. ఏ రకంగా ఉంది, భారతదేశంలో సంఘ విద్రోహకుల శక్తుల సంఖ్య పెరుగుతుంది. గొప్ప గొప్ప ప్రమాదంలో ఈరోజు భారతదేశం ఉంది. సంఘ విద్రోహుల సంఖ్య పెరుగుతుంది. మన సంస్కృతి విరుద్ధమైనటువంటి, దేశ విరుద్ధమైనటువంటి అనేక విషయాలు భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నాయి. అంతెందుకు సామాన్య జీవనం కూడా కష్టమైంది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఆఫీసులకు వెళ్ళినా అవినీతి అవినీతి అవినీతి. విద్యా వ్యవస్థ సరిగా లేదు. ప్రతి కుటుంబం లక్షలు ఖర్చు పెడుతుంది కానీ విద్య సరిగా రావట్లేదు. ఎంతో కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రులు ఉన్నాయి, కానీ ఒక్క ఆసుపత్రిలో మనకు వైద్యం సరిగా దొరకదు. అంతేనా, ఎక్కడికి వెళ్ళినా కల్తీ 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 కల్తీ. ఈ రోజు కల్తీ లేని పదార్థం మనకు దొరకకుండా అయిపోయింది. ఆ కల్తీ లేని పదార్థాలు తిని మనకు రోగాలు వస్తున్నాయి. చివరికి అనేక కష్టాలు మనం వెళ్ళిపోతాం. మన దేశంలో ఇలాంటి పరిస్థితుల వీటిని చక్కదిద్దాల్సి వస్తుంది. ఇంతేకాదు, సంఘ విద్రోహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత భారతదేశం ముక్కలవుతుందా, లేకపోతే విదేశీల సంఘ విద్రోహ శక్తుల చేతులకు వెళ్ళిపోతుందా, చెప్పుడు కూడా కష్టమైన పరిస్థితి ఉంది. మన పిల్లలు మన్మరాలు ఏమైతారు అనేటువంటి బాగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనికి ఒకే ఒక మార్గము, మనమంతా సంఘటితం ఉంటాం. భారతీయులు అయిన మనమంతా సంఘటితం కావాలి. సామాజిక బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించడానికి రెండే పనులు చేయాలి. మనం సంఘటితం కావాలి, మనకున్న సామాజిక బాధ్యతల్ని శ్రద్ధగా నిర్వహించాలి. అప్పుడే మన కొడుకులు, మన మన్మలకు మంచి జీవితం ఇస్తాం. మన తండ్రులు తాతలు స్వతంత్రం కోసం ఎంతో సమర్పించింది కాబట్టి ఈ రోజు మనం స్వతంత్రంగా జీవిస్తున్నాం. లేకపోతే ఈ రోజు కూడా బానిసత్వంలో ఉంటుంటే, మరి మన మన్మల కోసం మనం కొద్దిగా మనం ముందుకు వచ్చేసి ఈ సమాజాన్ని ప్రక్షాళన చేద్దాం. దీనికి ఒకే ఒక మార్గము, సంస్కృతిని వ్యాప్తి చేద్దాం. కాబట్టి హిందూరు ఆర్య సమాజము ఈ రోజు ప్రకాశించడానికి కార్యకర్తలైన మీరే కారణం. కానీ మనము ఎంతో శక్తి కలిగి ఉన్న కార్యకర్తలమయ్యూ కొంత పనే జరుగుతుంది. ఇంకా దీన్ని విస్తరింపచేద్దాం. మనం సంఘటితంగా పనిచేస్తే ఇది సాధ్యమవుతుంది. దీనికి సంబంధించి మన అధికారులు మనం కూర్చొని ఇంకా మనం ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం, ఉన్న శక్తిని సమీక్షించుకొని చేసి తొందరగా మన ఇందూరు నగరాన్ని ఆర్యం చేద్దాం అని యోజనలు చేసుకుందాం. మనకు అలాంటి విషయాలు కూడా తొందరగా రావాలని నేను పరమాత్మను ప్రార్థిస్తున్నాను. ఆ రకంగా మనము హిందూని ఆర్యం చేసి, హిందూ ఆర్య సమాజాన్ని విస్తరింపజేసి దేశంలోని అనేక నగరాలకు, అనేక జిల్లాలకు ఆదర్శవంతమైన జిల్లాగా మనం మారుతాం. ఈ రకంగా మెల్లమెల్లగా కృణవంతు విషయం మారడానికి మనం అందరము కలిసి